తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెవరికి అదృష్టం వరించనుంది? కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపనుంది? ఆశావహులు చాలామంది తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అగ్రనేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఆదివారమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 5 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10 వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. ఈ 5 స్థానాల్లో బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 స్థానం దక్కనుంది. 4 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు. కాంగ్రెస్ లో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. ఇటు తెలంగాణ అగ్రనాయకత్వం కూడా సీట్లను ఖరారు చేసేందుకు ఢిల్లీ బాట పడుతోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నప్పటికీ ఇండియా టుడే నిర్వహించే కాంక్లేవ్ లో హాజరై తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు రాత్రికి మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులపై పార్టీ పెద్దలతో చర్చిస్తారు. శనివారం రాత్రి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పెద్దల్ని కలుస్తారు. ముందుగా పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అవుతారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అవుతారు. అవసరాన్ని బట్టి రాహుల్ గాంధీతోనూ సమావేశమై అభ్యర్థులను ఖరారు చేస్తారు.